నేడు చెన్నైకి చంద్రబాబు మద్రాస్ ఐఐటి కాంక్లేవ్ కు హాజరు విద్యార్థులను ఉద్దేశించి సీఎం ప్రసంగం. నేడు నరసరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేకపోవడంతో నిన్న వాయిదా. కారంపూడిలోనూ ఇవాళే నిర్వహణ. జైల్లో పెట్టించి వేధించారు. కక్ష కడితే మీరు బయట ఉండరు, తలుచుకుంటే జైలుకు పంపేవాణ్ణన్న సీఎం రేవంత్. మీ ఇంటిపై డ్రోన్ ఎగరేస్తే ఊరుకుంటారా? మీరు స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు వెళ్లారా? సీఎం రేవంత్ కి కేటీఆర్ కౌంటర్లు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి. పుష్కరాల కంటే ముందే జాతికి అంకితమిస్తామన్న సీఎం. చంద్రబాబు వల్లే ప్రాజెక్టు నాశనమైందన్న అంబటి. పిఠాపురంలో శాంతి భద్రతలపై పవన్ సమీక్ష. 4 పిఎస్లపై ఇంటెలిజెన్స్ నివేదిక కోరిన పవన్. నేరస్తులకు కొమ్ము కాస్తే సహించేది లేదని వార్నింగ్. కాశీ నాయన సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ఆలయంలో కూల్చివేతలపై రగడ. తమ పాలనలో హిందూ ధర్మం విలసిల్లిందన్న జగన్. అప్పట్లో కూల్చివేతలను నిలిపివేశామని ట్వీట్. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా దేవాదుల పూర్తి. వరంగల్ ను సస్యశ్యామలం చేస్తామన్న మంత్రుడు. ధర్మసాగర్లోకి గోదావరి జలాలు విడుదల. గుంటూరు నుంచి తిరుపతికి గుండె తరలింపు. మంత్రి లోకేష్ చొరవతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు. రేణిగుంటకు ప్రత్యేక విమానంలో తరలింపు. హెచ్సియు భూముల వేలాన్ని విరమించుకోండి. సీఎం రేవంత్ కి కిషన్ రెడ్డి లేఖ. గతంలో వ్యతిరేకించారని గుర్తు చేసిన కేంద్ర మంత్రి. ఢిల్లీలో ఇవాళ రేపు టీవీ9 సమ్మిట్. వాట్ ఇండియా థింక్స్ టుడే పేరుతో నిర్వహణ. 21 ప్రాంతాల నుంచి పార్టిసిపెంట్స్. సాయంత్రం టీవీ9 సమ్మిట్ కి ప్రధాని నరేంద్ర మోదీ. అభివృద్ధి సహా కీలక అంశాలు వివరించే ఛాన్స్. ప్రసంగంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి. డీలిమిటేషన్ తీర్మానంపై రేవంత్ కి ప్రశంసలు. ఇది ప్రారంభం మాత్రమేనన్న స్టాలిన్. యూపీ సీఎం యోగికి చురకలు. నేటి నుండి తెలంగాణలో వడగాల్పుల తీవ్రత. ఇవాళ 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఏపీలో 89 మండలాల్లో ప్రభావం. నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజ్ కు వెళ్లాలి. ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచన. పాతబస్తీ నైట్ బజార్ ను సందర్శించిన సిపి. బాధితుల సమస్యలు పరిష్కరించాకే రెండో దశ. దాల్మియా సిమెంట్ పై కడప కలెక్టర్ హామీ. మైలవరం మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ. భారత్ లో మైనార్టీలంతా సురక్షితం. చొరబాటుదారులకు మాత్రమే బిల్లుతో ఇబ్బంది. అక్రమ వలసలపై ఉక్కుపాదం తప్పదన్న అమిత్ షా. నేడు జస్టిస్ వర్మ అంశంపై సుప్రీంలో విచారణ. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇప్పటికే పిటిషన్. ఇవాళ ఎంక్వైరీ కమిటీ ముందుకు జస్టిస్ వర్మ. ఒకే ఇంజెక్షన్ తో డ్రగ్స్ వాడకం. కేరళలో 10 మందికి హెచ్ఐవి. బాధితులంతా వలస కూలీలుగా గుర్తింపు. చెన్నై వర్సెస్ బెంగళూరు. రాత్రి 7:30కు మ్యాచ్. మరో విజయంపై ఇరు జట్ల ఫోకస్.